నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజంపేటలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్. బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న సీఎం. 29, 30 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని వెల్లడి. బుడమేరు సాయంపై వైసీపీ బురద రాజకీయం చేస్తోందని మండిపడ్డ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. జగన్ ప్రకటించిన ₹1 సహాయం ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్. ఎన్నికల ముందు సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామని అన్నారు. గత 5 ఏళ్ల పాలనపైన చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బోయినపల్లిలో పర్యటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా ప్రజలకు పెన్షన్లు అందజేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రశాంతి తీసుకోలేదని, గత 30 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జీతాలతో పాటు పెన్షన్లు కూడా సకాలంలో అందుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సంస్కరణలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని, రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికారం ఇచ్చినప్పుడు కొంతమంది దాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. సిద్ధం సిద్ధం అని ఎగిరెగిరి పడ్డారు కదా, ఇప్పుడు అసెంబ్లీలో అభివృద్ధిపైన, వివేక హత్య, గులకరాయి డ్రామా పైన చర్చకు సిద్ధమేనా అంటూ వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ రోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని ఆశిస్తున్నా. అలాంటి చిరంజీవులకి, ఇంకో పక్కన సోదరి సోదరులందరికీ, యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం. అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం. తప్పకుండా తొందరలోనే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం. అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా. ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను, కే బొయ్యపల్లిలో ఉన్నా. 30 సంవత్సరాల కంటే క్రితం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అది తలుచుకున్నప్పుడు ఒక్కోసారి గర్వకారణం. అదే రోజున ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఒకటి, పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి ఈరోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది, లేయలేదు. భర్త ఒక ఆటో డ్రైవర్, ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది. ఆవిడికి భోజనం చేసి పెట్టాలి, స్నానం చేయించాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆటో, కొంతమంది ఎవరైతే స్కూలుకు తీసుకుపోవాలో తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని గలుపుతున్నారు. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ పరిస్థితులు చూశాను, నేరుగా పింఛన్ ఇచ్చాను. ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది. అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసర్ వెళ్ళి ఇంటి దగ్గర ₹15,000 ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు 61, 58, 36 డివిజన్లకు చెందిన 14 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు 61, 58, 36 డివిజన్లకు చెందిన 14 మంది లబ్ధిదారులకు మొత్తం 7,64,377 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరంతరం ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో ఈ నిధి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 9 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ సహాయం మంజూరైందని తెలిపారు. ప్రజలకు సేవ చేయటమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, అధికారాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని బోండా ఉమా స్పష్టం చేశారు. అధికారాన్ని అహంకారంలా కాకుండా జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. సీఎం నుంచి డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ ప్రజల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లను అందజేస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ రామకృష్ణాపురం 3వ లైను బావి సెంటర్లో సోమవారం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్లు పెంచినట్లు ఆయన గుర్తు చేశారు. సీఎం నుంచి డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ ప్రజల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం శ్రీశక్తి పథకం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. అధికారాన్ని అహంకారంలా కాకుండా జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమా అన్నారు. 1వ తారీఖు వస్తే రాష్ట్రంలోని వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గరికి ఉదయం 6 గంటలకు వెళ్ళి వాళ్ళకి దాదాపు 64 లక్షల మందికి ఎన్నికల ముందు చెప్పాం 3,000 రూపాయలు ఇచ్చి చెప్పించి 4,000 చేస్తామని చెప్పాం. ఆ 4,000 కూడా ఇంటి దగ్గరికి ఉదయం 6ంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చాం. ఇవాళ 64 లక్షల మందికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళి ఇస్తా ఉన్నాడు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, మా చైర్మన్లు అందరూ కూడా వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబెడతాం. ఇవాళ సూపర్ 6 హామీలు ఎన్నికల ముందు చెప్పాం. మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తామని, బస్సులో టికెట్ అవసరం లేదని నెరవేర్చాం. వికలాంగులకి 3,000 పెంచిన 6,000 చేస్తామని చెప్పాం. 6,000 చేసి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిస్తున్నాం. అలాగే మహిళలకి గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పాం. మొన్న ఒకే రోజు 10,000 కోట్లు మహిళల ఖాతాల్లో వేయటం వల్ల ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఒక భద్రత, ఒక భరోసా వచ్చింది. అట్లాగే ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఉచిత బస్సు కానీ అన్నీ కూడా నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం అనేది మాకు అహంకారంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తాం. ప్రజలకి సేవ చేయడం సంతోషంగా ఉంది. 1వ తారీఖు కనుక ఆదివారమో సెలవో కనుక వస్తే ముందు రోజే ముఖ్యమంత్రి గారు ఇచ్చేయమని చెప్పడం వల్ల ముందు రోజు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలకి ఏ అసౌకర్యం రాకుండా కొత్త పింఛన్లు కూడా వచ్చే నెలలో ఓపెన్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా కొత్త పింఛన్లు వితంతువులకి, వికలాంగులకి, అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా కొత్త పింఛన్లు ఇస్తాం. ఏది ఏమైనా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తాం. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం ఏర్పడుతూ ఉంది. వృద్ధులు, వికలాంగులకి, అదేవిధంగా వితంతువులకి అందరికి కూడా 1వ తారీఖునే సామాజిక పెన్షన్లని వృద్ధులకి అయితే 4,000, వికలాంగులకి అయితే 6,000, అదేవిధంగా బెడ్ రెడీగా ఉన్నటువంటి వికలాంగులకి అయితే 15,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేస్తూ ఉన్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని అడుగుతూ ఉన్నాం, ఎలా ఉందమ్మా మీకంటే, అయ్యా జగన్ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 5,000 తీసుకున్నాడు, కానీ చంద్రబాబు గారు రాగానే మాకు పెన్షన్ 1000 రూపాయలు పెంచారని చెప్పి వాళ్ళు
ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ మందులకి వాటికి పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళకి మందులకి ఏదైతే వయసు పెరిగిన తర్వాత షుగర్లు బీపీలు వస్తాయో వాళ్ళ మందులకి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మహిళా మనులు అయితే శ్రీశక్తి పథకం ఏదో ఉచిత బస్సు ఉందో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఊహించలేదు ఇలాంటి పథకం నిజంగా అమలు చేస్తారని మేము భావించాం. కానీ ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేము ఉచితంగా బస్సు ఇవ్వడం వల్ల మాకెంతో ఆర్థిక స్వావలంబన జరుగుతుంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే మాకెంతో సంతోషం వేస్తూ ఉంది. రాబోయేటువంటి రోజులు ఇంకా మెరుగ్గా పనిచేయడం కోసం మేము పనిచేయడం చేస్తాం. కూటమి ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ముందు కూడా ఈ అన్ని పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి మా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. కొత్త పెన్షన్లు కూడా మళ్ళీ నెల నుంచి కూడా వెబ్సైట్ రెడీ అవుతున్నాయి అన్నారు. తర్వాత ఒంటరి మహిళలకు కానీ అన్ని పెన్షన్లు కూడా చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు. దీనివలన ఇంకా మరికొద్ది ఉత్సాహంతో ముందుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు దృష్టిలో పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పంపిణీ నిర్వహిస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. బుడమేరు వరద బాధితులకు ఇచ్చిన సహాయం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపైన మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశామని, అయినా ఈ విషయంలో రాజకీయ జ్ఞానం లేకుండా విమర్శలు చేయటం సరికాదని తెలిపారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో 38వ డివిజన్ కుమరిపాలెం సెంటర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పాలన రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకమని కొనియాడారు. బుడమేరు వరద బాధితులకు ఇచ్చిన సహాయం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులపైన మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని, అయినా విషయంలో రాజకీయ జ్ఞానం లేకుండా విమర్శలు చేయటం సరికాదని వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుడమేరు బాధితులకు ప్రకటించిన ₹1 కోటి ఎవరికిచ్చారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మనం ₹200 అసలు పెన్షన్ మొదలైందే తెలుగుదేశం పార్టీ మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా దేశానికి ఒక రోల్ మోడల్గా తయారు చేశాం. అటువంటి పెన్షన్ మన 2014లో విడిపోయిన రాష్ట్రంలో ₹200 పెన్షన్ అండేదాన్ని 10 రెట్లు ₹2000 చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి పెన్షన్ ₹4000 ఇస్తామని చెప్పాం. ₹3000 పెన్షన్ ఇస్తానని చెప్పి కల్లుబొల్లు కబుర్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు పూర్తయినా కూడా ₹3000 ఇవ్వలేకపోయింది. మేము అధికారంలోకి రాగానే ₹7000 గత 3 నెలలు కూడా కలిపి ₹7000 ఇచ్చాం. ప్రతి నెల ₹4000 దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ ఎక్కడన్నా ఉందంటే ₹2100 హైయెస్ట్ ఉంది. డబల్ అంటే ₹4000 పెన్షన్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేక కొన్ని అరాచక శక్తులు మళ్ళీ పెన్షన్ మీద రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గత నెలలో చేశారు. కానీ ప్రజలందరూ వాటిని విశ్వసించలేదు. మనం చూస్తే ఇవాళ వికలాంగుల పెన్షన్ కూడా ₹3000 నుంచి ₹6000, ₹10,000, ₹14,000 కూడా అందుతుంది. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. కాబట్టి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కలకాలం ఉండాలి, కూటమి ప్రభుత్వం ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున అందరికీ కూడా అందే విధంగా అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవాళ బుడమేరు గురించి కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ రోజు 5 సంవత్సరాలు ఉన్న రోజు ఒక్క డీసిల్టింగ్ కూడా చేయలేదు. మేము బుడమేరు వరదలు వచ్చే సమయానికి
మేము అప్పుడే మూడు నెలలు అయింది మేము ప్రభుత్వం వచ్చి కూడా, అయినా కూడా బుడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా అందరికీ కూడా చక్కటి ప్యాకేజ్ వచ్చే విధంగా, అందరికీ ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి 12 రోజులు ఇక్కడే ఉండి అధికార యంత్రాంగం, కార్యకర్తలు, నాయకులు ప్రజల వద్దే ఉండేటట్టు వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రిలీఫ్ కార్యక్రమాలు కూడా చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 4 సార్లు ఆ పదవిని అలంకరించి అభివృద్ధి సంక్షేమాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. విజయవాడలోని 13వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. 13వ డివిజన్ జేడీ నగర్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. అలాగే సొంత నిధులతో 2 నిరుపేదలకు ఆర్థిక సహాయం చేశారు. జాగవరపు సత్యనారాయణకు ఇస్త్రీ బండి, పాతిరెడ్డి వెంకటేష్ కు రిక్షా బండిని అందజేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 3 దశాబ్దాలుగా 4 సార్లు సీఎంగా పనిచేసి అభివృద్ధి, సంక్షేమం రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన జన్మభూమి, పేదలకు అన్నా క్యాంటీన్లు, మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, ఐటీ, విద్యుత్, టెలికాం రంగ సంస్కరణలు, రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ వంటి కార్యక్రమాల్లో ఆయన పాలనలో అమలయ్యాయని గుర్తు చేశారు. పిడుగు ప్రసాద్ 2 నెలలు పెన్షన్ అయిపోయింది. ఆగిపోవటానికి కారణం అందరినీ కూడా మరొకసారి డిజేబిలిటీ సర్టిఫికేట్ తీసుకోమన్నారు. అది ఎందుకు చెప్పారంటే గత ప్రభుత్వంలో ఏమాత్రం వికలాంగులు కాకపోయినా వికలాంగుల సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్లు తీసుకున్నారు. సుమారు లక్షల మంది ఉన్నారని చెప్పి అలాంటి దొంగల్ని వేరువేయటానికి ఈ ప్రభుత్వం 2 నెలల నాడు అందరిని కూడా డిజేబిలిటీ సర్టిఫికేట్ తీసుకోమంది. ఈ కుర్రాడు కొంచెం ఆలస్యం చేశాడు, తీసుకోలేదు. ఇంకా తీసుకున్నారా? తీసుకుని వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ 2 నెలల పెన్షన్ కూడా ఈ రోజున తనకి ఇవ్వటం జరిగింది. ఏ 2 నెలలు అయిపోయింది, 2 నెలల పెన్షన్. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నానంటే పబ్లిక్ నుంచి ఒక వాయిస్ వచ్చినప్పుడు ఆ వాయిస్లో నిజాలు ఏంటో తెలుసుకుని సరిదిద్దుకోవటమే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి అనేకమైన వాయిస్లు వచ్చినాయి, పెన్షన్ల మీద వచ్చినాయి, అదేవిధంగా వాళ్ళ అమ్మే మద్యం మీద బోళ్ళు ఇబ్బందులు వచ్చాయి. కానీ ఏ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించడం కానీ, లేదా ఇదిగో సరిచేసాం, ప్రజలు ఈ విధంగా అంటున్నారు సరిచేసామన్న ఒక్క ఉదాహరణ కూడా ఉన్నట్టు నాకైతే గుర్తులేదు. మరి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఛానల్స్ నుంచి, ప్రజా సంఘాల నుంచి ఈ విధంగా లేట్ అయింది. ఆ లేటుని వీళ్ళని కొంచెం ఒత్తిడి చేయడానికి పెన్షన్ అయిపోతే అప్పుడన్నా వెళ్ళి డిజేబుల్డ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్లో ఒక సాధారణ కార్యకర్తల పాపం ఆర్థికంగా వెనకబడి ఉన్న వారికి ఎమ్మెల్యే గారు తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం ఈ తోపుడు బండి, ప్లాట్ఫామ్ రిక్షాను ఇద్దరికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అలాగే వాళ్ళందరికీ కూడా ముందుగా వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసం ప్రతిరోజు ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ చూసినా కానీ గద్దె రామ్మోహన్ నగర్ బళ్ళు, గద్దె రామ్మోహన్ నగర్ మీద ఇస్త్రీ పెట్లు మొత్తం అంతా కాలేజీ ఫీజులు కానీ, ఇంకోటి కానీ, హాస్టల్ ఫీజులు కానీ అంతా కూడా సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. పాపం చాలా ఇబ్బంది ఆయనకు కూడా ఆర్థికంగా. ప్రతి 5 ఏళ్లలోనే 40 కోట్లు అయిపోతాయి ఆయనకి, నాకు తెలిసినంతవరకు. నేను క్యాల్కులేట్ చేశా. ఇలా అయినా మరి రాజకీయాలన్నీ రకరకాలుగా మారిపోతున్నాయి. అట్లాంటి మంచి వ్యక్తిని మనం ముందు ఎప్పుడు కూడా ఆయన్నే మనం కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు కృతజ్ఞులై ఉండి వీళ్ళందరూ కూడా కార్యకర్తలు కానీ ఇది కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయనకి సహాయం చేస్తున్నారు కనుక అందరూ కూడా చక్కగా ఆయనకు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 1వ తేదీ రోజున ఉదయాన్నే అధికారులతో కలిసి నేరుగా వారి ఇంటి వద్దనే పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. కొత్త పెన్షన్లను వచ్చే నెల నుండి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ వృద్ధులు, వికలాంగుల పండుగ రోజు అని అన్నారు. ఒకవేళ 1వ తేదీ సెలవు రోజు అయితే ముందు రోజే పెన్షన్లు అందేలా ప్రభుత్వం గత 14 నెలలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీనివల్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు. సాధారణ పెన్షన్ను 3,000 నుంచి 4,000 రూపాయలకి, వికలాంగుల పెన్షన్ను 3,000 నుంచి 6,000కి పెంచామని గుర్తు చేశారు. ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్లు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పినప్పుడు కొంతమంది ఎగతాళిగా మాట్లాడారని, నేడు ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు. పెన్షన్లు ఇచ్చేప్పుడు ప్రజల కళ్లల్లో ఆనందం కనబడుతోందని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు వచ్చే నెల నుండి ఇవ్వడానికి చర్యలు ప్రారంభించినట్లుగా బోండా ఉమా తెలిపారు. ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే వృద్ధులకి, వికలాంగులకి, బెడ్ రిడెన్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం గత 14 నెలలుగా టంచన్గా ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే 31 కానీ 30వ తారీఖు కానీ ఇచ్చేస్తున్నాం. పక్కాగా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కానించి శాసనసభ్యుల వరకు, కార్పొరేటర్ల వరకు అందరం కూడా 1వ తారీఖు ఈ పెన్షన్ల పండగలో పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ 4,000 చేసి, వికలాంగులకి 3,000ది 6,000 చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి అందిస్తామంటే ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. వీళ్ళు ఎవరు, ఇంటి దగ్గరికి ఎవరు అని చెప్పన్నారు. ఇప్పుడు మేమే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, అలాగే అందరూ కూడా ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళిస్తున్నారంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థమవుతూ ఉంది. ప్రజలు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇవాళ 29వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు లక్ష్మీపతి, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, సీనియర్ నాయకులు మన సింగం వెంకన్న, ఇంకా మసిముక్కు సీను అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి మా మహిళా అధ్యక్షులు రాజీ కానీ, గోవింద్ కానీ, పైటి రాజు కానీ అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ఉచిత బస్సు నెరవేర్చాం. తల్లికి వందనం అందరి పిల్లలకు డబ్బులు వేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. గ్యాస్ బండ్లు 3 ఇస్తున్నాం. అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తామని కొత్త పింఛన్లు కూడా వచ్చే నెల ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే 60 సంవత్సరాల నుండి, అలాగే ఎవరైతే మన వితంతువులు ఉన్నారో కొత్తగా, వాళ్ళందరూ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు మన 29వ డివిజన్లోని బాపూజీ రోడ్లో కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వర గారు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అన్నీ ప్రతి ఒక్కటి అమలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ పెన్షను ఆయన రావటమే 4,000 ఇస్తామన్నారు. ఆ 4,000 వచ్చిన తర్వాత ఆ 2 నెలల ముందు చెప్పింది కూడా కలిపి ఫస్ట్ నెల 3 నెలలు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి 1వ తారీఖు ఏదైతే ఉందో 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వటం, అదే 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఏదైతే సూపర్ 6లో గ్యాస్ బండ్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, తల్లికి వందనం కానీ అమలవుతూ ఉన్నాయి. ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంది మా కూటమి ప్రభుత్వం. ఈరోజు మధురానగర్లో కొత్త పెన్షన్లు పంపిణీ చేయడంలో స్థానిక ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇవ్వటం, అదే వికలాంగులకు 6,000, వృద్ధాప్యం వితంతువులకి 4,000 ఇవ్వటం జరుగుతుంది. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇస్తే ప్రతి ఒక్కళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి రిసీవ్ చేసుకోవడం కానీ అందరూ ఇదిగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల
ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,746.52 కోట్ల నిధులు గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది లబ్ధిదారులకు 11.20 కోట్ల పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది లబ్ధిదారులకు 11.20 కోట్ల పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక నాయకులు, డివిజన్ స్థాయి నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే పేదల సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పెన్షన్ల పంపిణీలో పాల్గొనగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా 29వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో, అలాగే 30వ డివిజన్ రామకృష్ణాపురం 3వ లైన్ బావి సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 24వ డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే తనయుడు యువ నాయకుడు బోండా సిద్ధార్థ్, 58వ డివిజన్లో స్థానిక నాయకులతో కలిసి బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దివి ఉమామహేశ్వరరావు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు కొన్ని తప్పులు చేస్తున్నారని కమిషన్ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. ప్రశ్నాపత్రం సిరీస్ను సరిగ్గా బబుల్ చేయకపోవటం లేదా ఇంటూ మార్కు పెట్టడం వంటి పొరపాట్ల వలన ఓఎంఆర్ షీట్లు మూల్యాంకనం చేయటం సాధ్యం కావటం లేదని ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం సిరీస్ను సరిగ్గా బబుల్ చేయకపోవటం లేదా ఇంటూ మార్కు పెట్టడం వంటి పొరపాట్ల వలన ఓఎంఆర్ షీట్లు మూల్యాంకనం చేయటం సాధ్యం కావటం లేదని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాలను గమనించి పరీక్ష రాసేటప్పుడు ఇచ్చిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్పోర్ట్స్ శాఖ నుంచి అవసరమైన సమాచారం రాకపోవడంతోనే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు విడుదల చేయడంలో కొంత ఆలస్యమైందని తెలిపారు. ఈ నెలాఖరు కల్లా సుమారు 20 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సుమారు 800 వేకెన్సీస్కి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. అది రేపు 7వ తారీఖుని ఎగ్జామ్ ఉంది. అయితే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వరకునేమో మనకి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆ ఎగ్జామ్కి రాస్తారు, మినిమం క్వాలిఫికేషన్. అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలామంది కామన్గా చేసేటువంటి మిస్టేక్స్, క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా చక్కగా చదువుతారు, కష్టపడి చదువుతారు. సో వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఫైనల్గా రాసిన ఎగ్జామ్లో ఉంటాయి. కాబట్టి ఆ ఎగ్జామ్లో ఏ చిన్న తప్పు జరిగినప్పటికీ వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయిపోవడం జరుగుతుంది. అందు గురించి కమిషన్ ఏమి అభిప్రాయపడిందంటే, ఒకసారి ఒక ప్రెస్ మీట్ ద్వారా చాలామంది లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళు కామన్గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి పత్రికా రూపంగా, మీడియా రూపంగా ఒకసారి తెలియజేస్తే వాళ్ళు తెలుసుకుని ఆ తప్పులు చేయకోకుండా వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితాలు వాళ్ళకి వస్తాయనేది ఉద్దేశంతో కమిషన్ ఆలోచించి ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఇందులో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్తో పాటు ఓఎంఆర్ షీట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి ఓఎంఆర్ షీట్స్ మనము క్యాండిడేట్కి ఇస్తాం. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్ అన్నారు. కండ్రిక శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజు 6,000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ శుద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనయుడు యువ నాయకుడు కేశినేని వెంకట్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 6,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమ ఆర్గనైజర్ కాకులు రవికుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 7 ఏళ్లుగా నవరాత్రుల ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామన్నారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకులు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, కోమరి రాజేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఈ వినాయక చవితి వినాయక చవితి రోజు ఈ పండుగ రోజు 9 రోజులు ఇక్కడ నిత్య అన్నదానం పెడుతున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులందరిలో అందులో రవి గారు ప్రెసిడెంట్ గారు, ఈ డివిజన్ ప్రెసిడెంట్ గారు రోజుకి ఒక 6,000 మంది వరకు రోజు అన్నదానం చేస్తున్నారు. ఇది చాలా గ్రాండ్గా చేస్తున్నారు. రోజు ఇంట్లో భోజనాలు తిన్నట్టు ఇక్కడ ఇంతమందికి పెడుతున్నారు. ఇది చాలా థ్యాంక్ యూ మీకు. మీరు ఇట్లాంటి చాలా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లానే మీరు ఇట్లా చాలా మందికి సేవ చేసి ఎప్పుడు ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కంట్రీకి 64వ డివిజన్లో బస్ స్టాప్ సెంటర్ కాలేజీ సెంటర్ నందు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ నిత్యాన్నదానం కార్యక్రమం ఈ కమిటీ సభ్యులు అందరం ఒక మాట అనుకుని ఇలా ఎన్ని రోజులైతే మనం ఈ వినాయకుని పూజా కార్యక్రమాలు మనం నిమగ్నం చేస్తామో అన్ని రోజులు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి ఒక మాట మీద అనుకుని స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తున్నాము. ఏదైనా ఒక దేవుడు క్రతువు చెయ్యాలి అని ఉంటే అది ఖచ్చితంగా వినాయకుడు చేపిస్తాడు. అదే రకంగా ఇక్కడ ఎన్నో అడ్డంకులు, ఈ సెంటర్లో ఎన్నో అడ్డంకులు వచ్చినాయి మాకు. అవన్నిటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని మేము ఎంత ఘనంగా నిర్వహించుకోవటం అంతా విఘ్నేశ్వరుని దయ. అది మాకు ఎల్లవేళలో ఉండాలని కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి దాతకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ యొక్క విజయవాడ కండ్రిక 64వ డివిజన్ నందు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది వేలాది మంది హిందూ సాంప్రదాయాన్ని పుట్టబడేటట్లుగా ఈవినింగ్ సాయంత్రం పూట ఎంతోమంది భక్తులు అర్ధరాత్రి 12 అయినా సరే వాళ్ళు వేచిస్తూ వాళ్ళ యొక్క టయాన్ని వెచ్చిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు తిలకిస్తూ ఆ యొక్క గణేష్ వారి యొక్క కృపకు పాత్రులుగా ఉంటూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని చెప్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి ప్రత్యేక తెలియజేస్తూ సాధిస్తున్నాం. కుల మతాలకు అతీతంగా తమ అపార్ట్మెంట్లో ప్రతి పండుగను ఎంతో సంతోషంగా వైభవంగా జరుపుకుంటామని విజయవాడలోని జీఈవీ రాధామాధవ్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుతామని తెలిపారు. కలిసిమెలిసి అన్ని పండుగలకు నిలయంగా నిలిచి ఒకే కుటుంబంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. విజయవాడ పెనంనేని పాలిక్లినిక్ రోడ్లో గల జీఏవీ రాధామాధవ అపార్ట్మెంట్ పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని లలిత జ్యువెలరీ, జీవీకే రాధామాధవి అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. తొలుత అపార్ట్మెంట్ ప్రాంగణంలో మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయంగా అలంకరించి ట్రాక్టర్పై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు సందర్భంగా సంప్రదాయ భక్తి గీతాలు, డీజే సాంగ్స్ నడుమ అపార్ట్మెంట్ వాసులు చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఆనందంగా నృత్యాలు చేశారు. చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో కనువిందు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్లో దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. అందుకే అన్ని పండుగలను ఏకమై ఘనంగా నిర్వహించుకోవటం సంప్రదాయంగా వస్తోందన్నారు. వినాయక చవితి సందర్భంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. నిమజ్జన యాత్రలో
అపార్ట్మెంట్లోని పురుషులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుని నినాదాలతో వీధులు మారుమ్రోగాయి. భక్తులు స్వామివారిని హారతులతో వీడ్కోలు పలికి నిమజ్జనం చేశారు. సో హ్యాపీ టుడే, ఇంత హ్యాపీగా ఇంత బాండింగ్తో వీ కుడ్ సెలబ్రేట్ దిస్ ఇయర్స్ గణేష్ చతుర్థి, వినాయక చవితిని ఇంత డివోషన్ అండ్ ఫన్తో సెలబ్రేట్ చేసుకున్నాం. యాజ్ యూ ఆల్ నో, జీవి రాధా మాధవ్ ఈజ్ ఎ వెరీ కాస్మోపాలిటన్ కమ్యూనిటీ. ఆల్ సార్ట్స్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి అందరం ఒక క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నాం. అండ్ వీ కుడ్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ విత్ సో మచ్ ఫన్ దిస్ ఇయర్. ఆల్ ఒక 5 days వీ కుడ్ సెలబ్రేట్ అండ్ లాట్ ఆఫ్ డివోషనల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, పూజాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, అండ్ లాట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్. సింగింగ్ కానీ, మైథాలజీ గురించి క్వశ్చన్స్, క్విజ్, లక్కీ డిప్స్ అని, అంతాక్షరి అని, లాట్ ఆఫ్ ఒక ఈరోజు చాలా గ్రాండ్గా లడ్డు ఆప్షన్ కండక్ట్ చేశారు. గణపతి బప్ప మోరియా. నా పేరు పుష్టిపుత్రరావు అండి. జీవి రాధామాధవ్లో గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. జీవి రాధామాధవ్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీరు ఒకసారి చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు సంబంధించినటువంటి ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ కూడా జీవి రాధామాధవ్లో ఒకే కమ్యూనిటీగా ఉంటున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్న జైన్ సోదరులది ఏదైతే పరీక్ష పర్వం జరిగిందో ఆ వెంటనే తిరిగి వినాయక చతుర్థి మొదలు కావటం. ఈ ప్రతి పండగకి కూడా ఒక జైన్ సోదరులని కాదు, హిందువులని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవి రాధామాధవ్లో ఒక కుటుంబంలాగా కలిసి ఈ పండుగలని జరుపుకోవడం అనేది ఈ విజయవాడకే ఆదర్శం అని మేము చెప్పొచ్చు. భారతదేశంపై అమెరికా సాగిస్తున్న 50% టారిఫ్ దాడి కారణంగా మన దేశం పైన, ఎలానే మన రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం పడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. అమెరికా విధిస్తున్న టారిఫ్లు యుద్ధాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎదుర్కోవాలని సూచించారు. నగరంలో ఎంజీ రోడ్డు బాలోత్సవ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంపై అమెరికా సాగిస్తున్న 50% టారిఫ్ దాడి మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఆక్వా రంగంలో 2.5 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని, పరోక్షంగా వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఎగుమతి తగ్గినందున రొయ్యల రేటు పడిపోతుందన్న, విద్యుత్తు, ఫీడ్, సీడ్ రేట్లపైన సబ్సిడీ ఇచ్చి ఖర్చు తగ్గించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం ప్రయత్నించాలన్నారు. గార్మెంట్ పరిశ్రమ ఇప్పటికీ ఉత్పత్తి తగ్గించిందన్నారు. స్పిన్నింగ్ మిల్స్ విద్యుత్ రేట్లు పెరుగుదల కారణంగా 35% మూతపడ్డాయని తెలిపారు. ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేస్తేనే ఈ పరిశ్రమ నిలబడుతుందన్నారు. టారిఫ్ల పెంపుదల వల్ల తీవ్రంగా నష్టపోయేది ఈ రంగాలేనని తెలిపారు. ఈరోజు అమెరికా మన దేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్లు 25% పెంచి, 10 నుండి 20% పెంచి, రష్యా నుండి ఆయిల్ కొంటున్న దానికి పనిష్మెంట్గా ఇంకొక 25%, అంటే ఒక దేశం ఇంకో దేశం మీద పనిష్మెంట్ చేస్తుంది. మొత్తం 50% సుంకం విధిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మాట మాత్రంగా కూడా దాని మీద స్పందించడం లేదు. వైసీపీ కూడా సరిగ్గా దాని మీద స్పందించలేదు. ఈరోజు దేశం అంతా దీని గురించే చర్చించుకుంటుంది. రైతులు ప్రభావం గురవుతున్నారు, కార్మికులు ప్రభావం గురవుతున్నారు. అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది. అమెరికా ట్రంపు, వాళ్ళ సెనేటర్లు, వాళ్ళు మాట్లాడుతున్న రోజుకు ఒక రకంగా, వాళ్ళ సలహాదారు నవరో, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మన భారతదేశాన్ని తుడిసి అవతల పడేసి అవమానకరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మన సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తున్నారు. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మన ప్రధానమంత్రి ఎవరితో డిన్నర్ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ దేశం పోవాలి, ఏ దేశం పోకూడదు, ఇవన్నీ వాళ్లే నిర్దేశిస్తూ ఉంటే మన దేశం యొక్క ఆత్మగౌరవం, సార్వభౌమాధికారానికి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న జరగనున్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా విద్యార్థుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని విమర్శించారు. బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా విద్యార్థుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్వర్యంలో విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. దానికి ముందు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఈ నెల 6వ తారీఖున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకమంతా కదిలి జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు సంవత్సరం పైగా గడుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో విద్యార్థుల సమస్యని ఏ ఒక్క సమస్యని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కాలేజీల్లో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసమో ఫీజులు పరీక్షల కోసమో వెళ్తూ ఉంటే మీరు ఫీజులు చెల్లించండి, అప్పుడే మీకు సర్టిఫికెట్లు ఇస్తాము, లేదంటే మీకు పరీక్షలకు అలౌ చేస్తామని ఈరోజు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. మరో పక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయ్యారు. విద్యాశాఖ మంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మేము యాజమాన్యాలతో మాట్లాడుకున్నాం కాబట్టి మీ ఎవరు ఏ యాజమాన్యాలు కూడా పరీక్షలకి లేదంటే సర్టిఫికెట్ల కోసం డబ్బులు అడగరని అని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థుల్ని కింద యాజమాన్యాలు వేధిస్తూ ఉన్నాయి, మీకు కనపడడం లేదా నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేటలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్, బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న సీఎం. 29-30 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని వెల్లడి. బొడమేరు సాయంపై వైసీపీ బురద రాజకీయం చేస్తోందని మండిపడ్డ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. జగన్ ప్రకటించిన ₹1 సహాయం ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్. ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.